ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ H-1B వీసా మీద ఉన్నవాళ్ళు రెన్యువల్ గాని, ఎక్స్‌టెన్షన్ గాని ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటదా? వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవండి. హ్మ్. ఇప్పుడు H-1B ప్రాసెసింగ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేవు. అచ్చా! ప్రాసెసింగ్‌లో ఉన్న ఉన్న వాళ్ళకి వాళ్ళు గూడా. కూడా ఇబ్బందులు లేవు. సూపర్. ఆ! నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వస్తారో నెక్స్ట్ ఇయర్ మన దేశాల నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో ఓకే. వాళ్ళు వచ్చే వాళ్ళకి ఆ నిబంధనలు పెట్టారని ఆ ఓకే. ప్రొక్లమేషన్ రైట్. అంతేనండి. ఇప్పుడున్న వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవండి అక్కడ. రైట్. ఇప్పుడు మీరు ప్రొక్లమేషన్ అన్నారు గదా సార్! ఇది ట్రంప్ ఉన్నంత కాలం ఉండాల్సిందే. లేదంటే ఏది కోర్ట్ గనుక రద్దు చేయకపోతే ట్రంప్ ఉన్నంత వరకు ఉంటుంది. గవర్నమెంట్ మారాక ఎళ్ళిపోతుందా? లేదంటే కంటిన్యూ అవుతుందా? ఒకవేళ కోర్టులు అనుకూలంగా ఇవ్వలేదు తీర్పు. గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వచ్చినప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్ర గవర్నమెంట్‌లో జగన్ గారు ఉన్నప్పుడు కొన్ని డెసిషన్ తీసుకున్నారు. ఏమని అన్న క్యాంటీన్స్ అన్ని క్లోజ్ చేయాలని. మరి వారు వెళ్ళిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు కదండీ! అదే విధంగా ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతదో గవర్నమెంట్ పాలిసీస్ మారతాయి, డెసిషన్స్ మారతాయి. వాళ్ళు అవి ఓవర్ రూల్ చేసి మళ్ళా కొత్త ప్రొక్లమేషన్స్, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తోని వస్తాయి.